ఆయన చెప్పాడు వెళ్ళిపోయాడు. వచ్చి రాగానే 7,000 చేస్తాను, 4,000 చేస్తా అన్నాడు. 4,000 ఇచ్చినాడుగా. ఏంటి తిరుపతి శ్రీనివాసరావు. ఎట్లా ఉంది చంద్రన్న పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకు అంత లైకింగ్ ఏంటి, అంత అభిమానం అంటే ఏం చెప్తారు? ఫస్ట్లో వచ్చినప్పుడు మాకు ఆటోలు ఇచ్చారు. మళ్ళీ తర్వాత కూడా ఆయన రావాలనుకున్నాం, రాలేదు. జగన్ వచ్చాడు. జగన్ వచ్చి ఏం ఇచ్చాడు? ఏమో లేదు. బేసికల్లీ గతంలో చూశారు కదా, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆయన ఓటమి పాలయ్యారు? ఆయన ప్రతి ఇంటికి పంపించాం సంక్షేమ పథకాలు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. చేసిన తప్పులకి ఆయనకే వేసారు శిక్ష. నేను మంచి పనులు చేశాను, నాకు అభిమానం చేయాలి, నాకు ఏమైనా ఉంటే అవార్డులు కానీ ఇవ్వాలి కానీ నా మీద మాట్లాంటారని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా. అవన్నీ జరగలేదండి. అవి జరిగితే ఎందుకు కావాలి మళ్ళీ? అవన్నీ జరగల. మాట చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి కూడా ఏం చేయట్లేదు, వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారు కదా. కాదండి, చేస్తున్నాడు ఆయన. ఎందుకంత ఏం చేశాడంటే ఏం చెప్తారు? 6-7 నెలల్లో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మామూలుగా మాకు ఇల్లు పీకేస్తా అన్నాడు, పీకలేదు. మనం చెప్పాడు పీకనానని చెప్పి అన్నాడు. అది ఇక్కడ పీకేసి ఎక్కడో జక్కముళ్ళు ఎత్తా అన్నారు. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చండి. ఎందుకని అంటే ఆయన వయసు కూడా అయిపోయింది, ఏం చేయలేడు పీకేస్తానని చెప్పి అన్నాడు జగన్ అన్న. ఎక్కడ జక్కముళ్ళు ఎత్తా అన్నాడు. ఆయన వచ్చి నేను పీకలేదు, ఎక్కడ కూడా ఉన్నాడు మీరు అని చెప్పాను. మందు రేట్లు ఎలా ఉన్నాయి బాబా? ఇప్పుడు మందు ధరలు ఇదివరకు ఎక్కువ ఉండే కదా, లిక్విడ్ కూడా ఎక్కువగా ఉండేది అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా తగ్గిస్తా అన్నాడు, మరి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి క్వాలిటీ పంపిస్తాను, మంచిగా చేస్తామని అంటున్నారు కదా. మంచిదే వస్తాడండి. అదేవిధంగా ఇప్పుడు రేట్లు పెరిగినాయి అని చెప్పి లైక్ పింఛన్ పీకేయడం కానీ, కరెంటు బిల్లు ఉందని చెప్పి పీకేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇల్లులు ఉన్నాయని చెప్పి వైట్ కార్డ్ పీకేయడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి ప్రభుత్వంలో? గతంలో ఇలాంటివి జరిగాయని ఎక్కువగా అనేవారు, ఇప్పుడు ఎలా అన్నాడు? పీకట్లేదు. కొత్త పింఛన్లు చేస్తా అన్నాడు. కొత్త పెన్షన్లు ఎత్తా అన్నాడు, ఆ పెన్షన్లు పెట్టుకోమన్నాడు. ఓకే, చేస్తాడని నమ్మకం ఉందా? కొత్త పెన్షన్లు పెద్దవాళ్ళకి ఇస్తాడని నమ్మకం ఉందా? వస్తాయని నమ్మకం అండి. బాబాయ్ రాబోయే రోజుల్లో అమరావతి డెవలప్ అవుద్దని నమ్మకం ఉందా? రాజధాని అంటే ఇప్పుడు చెప్పింది వేరు, చేసేది వేరు. ఆయన చెప్పాడు వెళ్ళిపోయాడు. వచ్చి రాగానే 7,000 చేస్తాను, 4,000 చేస్తా అన్నాడు. 4,000 ఇచ్చినాడుగా. మీకు వస్తుందా బాబాయ్ పెన్షన్? నాకు రాదండి, ఇంకా వయసు అవ్వలేదు. మరి 3 రాజధానులు ఉండడం మంచిదంటారా, ఒక్కటే ఉండడం మంచిదంటారా? ఒక్కడ ఉంటేనే మంచిది. అంటే ఇద్దరు ఉంటే అక్కడ పక్క తెలంగాణ సైడ్ ఆయన చూసుకుంటాడు పవన్ కళ్యాణ్, ఇక్కడ చూసుకుంటాడు. నమ్మకం, చెప్పిన మాటలు చేస్తున్నారు కాబట్టి నమ్మకం అండి. తెలుస్తుందా? బెస్ట్ లీడరే అంటారా మరి పవన్ కళ్యాణ్? థ్యాంక్స్ అండి.